నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్షర యోధుడు రామోజీరావుకు ఏపీ సర్కార్ ఘన నివాళి. భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అన్న చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారన్న వక్తలు. అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ వినతి. రామోజీరావు ఆశయాలను కొనసాగిస్తామన్న కుమారుడు కిరణ్. అమరావతికి 10 కోట్ల విరాళం అందజేత. ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అన్న రేవంత్. ఆగస్టు కన్నా ముందే రుణమాఫీ చేసి చూపిస్తామన్న భట్టి. రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తున్నామని వెల్లడి. విద్యుత్ అంశాలపై విచారణ చేస్తే తప్పేంటన్న హైకోర్టు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్న రాష్ట్రపతి. ఎన్నికల ఫలితాలే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం అన్న ముర్ము. అన్యాయాలు అక్రమాలపై అక్షరాలను అంకుశంలా ప్రయోగించి ఆరోగ్యకర సమాజ స్థాపనకు నిర్విరామంగా కృషి సల్పిన పాత్రికేయ శిఖరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత నివాళి అర్పించింది. మీడియా స్వేచ్ఛ కోసం అహరహం శ్రమించి అక్షర యోధుడికి నీరాజనం పలికింది. తెలుగు జాతిని జాగృతం చేస్తూ చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలే అజెండాగా జీవనం సాగించిన కర్మయోగికి వినమ్ర వందనం సమర్పించింది. రామోజీరావు జీవితకాలం నిక్కచ్చిగా పాటించిన విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణ, రాజీలేని పోరాటాలను వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను అదే స్ఫూర్తితో ఇకపైనా కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు. విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, పాత్రికేయ, సినీ ప్రముఖులు హాజరై అక్షర యోధునికి ఘన నివాళులు అర్పించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామోజీరావు కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పేరు పేరున పలకరించారు. అనంతరం దివంగత రామోజీరావు చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, మీడియాకు చెందిన ప్రముఖులు రామోజీరావు చిత్రపటానికి అంజలి ఘటించారు. రామోజీరావు అనుసరించిన విధానాలు దేశవ్యాప్తంగా పాత్రికేయులకు పాఠాలయ్యాయని హిందూ పత్రిక మాజీ ఎడిటర్, ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్ అన్నారు.
మీడియా రంగంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకురావటంలో అవినీతిపై గళమెత్తటానికి రామోజీరావు చేసిన కృషి మరువలేమన్నారు. ఎడిటర్స్ గిల్డ్లో రామోజీరావుతో కలిసి పనిచేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వ పటిమ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. చివరి వరకు నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నారని ఎన్ రామ్ కొనియాడారు. In July 1988, the Rajiv Gandhi government introduced the Defamation Bill 1988. It was an amendment proposed to the law of criminal defamation that had more draconian provisions than the existing law. These provisions were specifically targeted at investigative journalists and the media organizations they worked for, the newspapers they worked for. So much responsibility for seeing the protest movement through vested with the Editors Guild of India, which then as now had its work cut out. I worked closely with Sri Ramoji Rao during this inspiring movement and was deeply impressed by his leadership qualities, firmness and steadfastness on the principles at stake, clarity on the goal to be achieved, and that goal was unconditional withdrawal of the defamation bill, but also wise diplomacy in allowing the government to save face. That was precisely what happened. The leadership of the movement and the lakhs of journalists involved stood firm. And to the credit of Prime Minister Rajiv Gandhi, when he realized what he was up against, he summoned an emergency cabinet meeting where he announced that the defamation bill would be withdrawn immediately. He also signed a press release stating that a free press is an integral part of the inner strength and dynamism of our democracy. I remember even now Sri Ramoji Rao's quiet and complete satisfaction over the goal achieved, but no sense of triumphalism, not in the least. Robin Jeffrey, the Australian political scientist, in his book India's Newspaper Revolution, has a lot to say about the pioneering qualities of Sri Ramoji Rao and Eenadu, its marketing methods, its bringing out district editions, covering local news close to the people, its pursuit of credibility and serving up interesting stories, but that were important. But this, I think, was a transformative contribution to the Indian language newspapers, and subsequently, as everybody knows, he went into television, ETV. But what stood out was a clear vision that newspapers had every right to take political positions, but they must remain independent from government pressure and assault. And whatever assaults came his way, we know what happened earlier and more recently towards the end of his life. He stood brave, basically saying that let them take away everything, I'm willing to face it, but I will not give up these principles and the stand that I've taken. And that is something that is rare today in Indian journalism. He stood for an independent and upstanding press and media and news media. He believed in the credible information function of journalism. He believed in its critical investigative function. He believed in its educational function, and it also contributed to setting a good agenda. That's what he believed in. And I particularly look forward to the veteran political leader, Chief Minister Chandrababu Naidu, for supporting, that he will support this, and wherever the press or the media or journalists come under attack from, for example, from anti-terrorism laws or laws claiming to protect national security, he will stand up in support. He will support this cause. I think he believes in it, and we are hopeful on that note. ప్రజల కోసం ప్రభుత్వాలను ఎదిరించి మరీ కలంతో యుద్ధం చేసిన వ్యక్తి రామోజీరావు అని రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి ప్రశంసించారు. ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఎన్నడూ దూరదృష్టి కలిగి ఉండేవారని కొనియాడారు. సంస్కృతి సంప్రదాయాలకు విజ్ఞానానికి సమానంగా విలువ ఇచ్చేవారని కొఠారి తెలిపారు. रामोजी से भी मेरा परिचय करीब 40 साल पहले जब यहाँ एनटी रामाराव चुनाव लड़ने के लिए खड़े थे तब हुआ था। एनटी रामाराव जी का पूरा चुनाव
पूरे आंध्र प्रदेश में घूम करके मैंने देखा था और उसी समय में मैंने रामू जी की कलम से भी पूरा परिचय किया था। उनकी भाषा, उनका दूरदर्शिता का जो उदाहरण था वो मैं आज भी कभी भूला नहीं। उसके बाद से तो मैं बराबर उनके संपर्क में रहा। रामू जी की कलम में जो ताकत थी, उनका जो हौसला था, जनता के प्रति उनके मन में जो दर्द था, वो हमेशा एक ही बात कहते थे कि मेरी कलम केवल जनता के लिए है। और मुझे एक बार नहीं कई बार मैंने उनको सरकारों से संघर्ष करते हुए देखा। इवन जीवन के अंतिम दिनों में भी वे संघर्षशील ही थे और उनके सामने एक नई कई चुनौतियां एक साथ खड़ी थी। ये ईश्वर की कृपा कहिए कि अंतिम सांस लेने से पहले उन्हें कुछ राहत मिल पाई। रामू जी एक दृष्टा थे आंध्र प्रदेश के लिए। अब तो तेलंगाना आंध्र दो हिस्से हो गए, पर उन्होंने जिस तरह से परंपरा और विज्ञान, आधुनिक जीवन दोनों का समावेश करने का प्रयास किया, कि आपके सामने है। फिल्म सिटी की परंपरा की बात नहीं थी, वो इस देश के लिए एक बहुत बड़ा योगदान था। लोग बरसों अभी तक, पीढ़ियों तक याद करेंगे उनके इस योगदान को। पर मैंने उनका दूसरा जो परंपरागत रूप भी देखा। उनकी 3 पोतियों की शादी देखी मैंने, जब तीनों ही पोतियों के दूल्हे के उन्होंने पांव धोए, जमीन पे बैठकर उनके चरण पखारे। ये इस देश की बहुत बड़ी महान देन है, इस दिव्यता है। मैं इसको दिव्यता कहूंगा कि दिल से वो इतने गहरे भी थे, इस आस्था से जुड़े हुए भी देखा मैंने। व्यापार के स्तर पर तो खैर बहुत ही कुछ उदाहरण उन्होंने छोड़े, और शायद उनकी सरकार से टक्कर लेने का जो सबसे बड़ा जीत का कारण यही था कि उनके व्यापार में कहीं कोई कालापन किसी को पकड़ में नहीं आ पाया। पर ये भी ईश्वर को कहिए कि ईश्वर हर युग में, हर काल में हमको कोई न कोई एक विभूति देता है, जो अपराधियों से, समाज कंटकों से, जनता के हक में लड़ते हैं। और उनमें से मैं समझता हूँ रामू जी एक थे। मेरे लिए तो बहुत बड़ा संबल थे, क्योंकि अब आप देखिए 40 साल पहले तो मेरा प्रवेश ही था पत्रकारिता में, और तब से मेरे करीब करीब हर लेखन पे मैं उनके साथ मेरा आदान प्रदान था। जब हमने अपनी सरकारों से लड़ाई लड़ी, तब हमारा सबसे बड़ा जो संबल था मेरा, वो रामोजी राव थे। तो मैं तो आज भी ईश्वर से एक ही प्रार्थना करता हूं कि इस देश में हर प्रांत में, हर जिले में कोई न कोई रामोजी राव पैदा होना चाहिए। देश इतना बड़ा है, इतनी विभिन्नताएं हैं कि एक रामोजी राव इस देश के लिए कम हैं। और जो भी इस क्षेत्र में उतरे, उसी संकल्प के साथ उतरे कि मैं रहूं या न रहूं, मेरी जनता के हित को कभी आंच नहीं आनी चाहिए। చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరమని కొనియాడారు. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పనిచేశారన్న చంద్రబాబు ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. అలాంటి అక్షర యోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన సేవలు కలకాలం గుర్తుండేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయనున్న కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా. అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికానిది, ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి
ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగర్ అని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగర్ అని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం, ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం, అది శాశ్వతంగా ఉంది. ఈరోజు రామోజీరావు గారికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ప్రజాస్వామ్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన పదే పదే చెప్పారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ స్వేచ్ఛ సామాన్యుల బాగు కోసమే ఉపయోగపడాలని తలపోశారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు కొనసాగించాలని సూచించారు. నన్ను ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. జనరల్ గా అలాంటి విలువలు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసి ఆయన ఒకటే చెప్పారు, నాకు యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది. దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో
అని ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతెన్నులు ఎలా ఉంది అనేది. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్ గా ఉండటం వేరే, ఒక పత్రిక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ, ఏమి చేసినా కానీ, జనరల్ గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ he went ahead and uphold the journalistic values. వారికి దానికి చాలా చాలా సాహసంగా ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో, ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకి ఈనాడు, ఈటీవీ తాలూకు ప్రెజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్ గా, అన్బయాస్డ్ గా ఉంటుంది. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని, ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు. ఫ్రంట్ పేజ్లో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది, ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికిపుచ్చుకోవాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన తండ్రి రామోజీరావు ఎల్లప్పుడూ పరితపించేవారని ఈనాడు ఎండీ కిరణ్ అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారని తెలిపారు. ఇది రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభ అని, తండ్రి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని మాట ఇస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి అనేది రామోజీరావు ఆశయమన్న ఆయన రాజధాని నిర్మాణం కోసం 10 కోట్లు విరాళం అందజేశారు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారు శ్రీ రామోజీరావు గారు. ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సభను నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు. మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు. అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ రక్షా కవచంగా ఉండేవారు. ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున, నా తరపున సభాముఖంగా మాటిస్తున్నాం. We, all the family members of Ramojirao Garu and the colleagues of the group will do our best to continue this legacy. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన
మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.